Hi students, welcome to Abroad Advice. Students, మనం ఈరోజు జార్జియా క్యాపిటల్ సిటీ అయిన తిబ్లిసీ సిటీలో ఉన్నామండి. ఇక్కడ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ యూనివర్సిటీ అయిన కాకసస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వచ్చాము. ఈ యూనివర్సిటీ వచ్చేసి సిటీ సెంటర్లో లొకేట్ అయిందండి. ఇది 1995లో స్టార్ట్ అయిన యూనివర్సిటీ, ఆల్మోస్ట్ 30 years ఓల్డ్ యూనివర్సిటీ అండి. ఈ యూనివర్సిటీ వచ్చేసి దగ్గర ఇండియన్ స్టూడెంట్స్ మనకి లాస్ట్ 20 years నుంచి ఇక్కడికి వస్తున్నారు. చాలామంది ఇండియాలో ఎఫ్ఎంజీ రాసి పాస్ అయిన యూనివర్సిటీ అండి, మంచి రిజల్ట్స్ ఉన్న యూనివర్సిటీ. ప్లస్ ఈ వెనక కనిపిస్తున్న క్యాంపస్ వచ్చేసి దీని మెయిన్ క్యాంపస్. దీని వెనక ఇంకా 2 buildings ఉన్నాయి వీళ్ళకి. అంటే ఎడ్యుకేషన్ విషయంలో మంచి రిజల్ట్స్ ఉన్న యూనివర్సిటీ. దీనికి రికగ్నిషన్స్ విషయానికి వస్తే మనకి యుఎస్ఎంఎల్ఈ, ప్లాబ్ ఇవన్నీ ఎగ్జామ్స్ రాయడానికి కావాల్సిన ఈసీఎఫ్ఎంజీ, ఫేమర్ ఇలాంటి రికగ్నిషన్స్ అన్నీ ఉన్నాయండి. ప్లస్ ఎంసీఐలో కూడా ఈ యూనివర్సిటీ రిజిస్టర్డ్ యూనివర్సిటీ. అంటే ఇంతకుముందు ఎంసీఐ ఉండి ఇప్పుడు ఎన్ఎంసీఐ అయింది కదా. ఎంసీఐలో ఇది రిజిస్టర్డ్ యూనివర్సిటీ, ఓల్డ్ యూనివర్సిటీ. మన ఇండియన్ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 2000 స్టూడెంట్స్ ఇప్పటికే గ్రాడ్యుయేట్ అయ్యి ఉన్నారండి. ఆల్రెడీ ఇప్పుడు ఒక 4000 స్టూడెంట్స్ ఆల్రెడీ చదువుతున్నారు డిఫరెంట్ ఇయర్స్. ఈ యూనివర్సిటీ ఫీజు వచ్చేసి $6,000 per year అండి. అంటే ఆల్మోస్ట్ 4,80,000 ఇండియన్ కరెన్సీలో అవుతుంది. టోటల్గా ఒక 28 lakhs టోటల్ 6 years ఫీజు అవుతుంది. ప్లస్ ఫుడ్ అండ్ అకామిడేషన్ మీకు తెలుసు జార్జియాలో per year 2 lakhs ఫుడ్ అకామిడేషన్ అవుతుంది. ఆ రకంగా చూసుకుంటే మొత్తం ఒక 40 lakhs బడ్జెట్లో ఒక మంచి యూనివర్సిటీ అని చెప్పొచ్చు. బేసికల్గా ఈ యూనివర్సిటీ అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇది ఆల్రెడీ చాలామంది ఇండియన్స్ ఇక్కడ చదివి పాస్ అవుట్ అయిన యూనివర్సిటీ. అంటే ఎక్స్పీరియన్స్ ఉంది ఇండియన్స్కి టీచ్ చేయడంలో వీళ్ళకి. ప్లస్ వీళ్ళ ఫ్యాకల్టీ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉండటం వల్ల మన ఇండియన్ స్టూడెంట్స్కి, తెలుగు స్టూడెంట్స్కి వాటెవర్ చాలా కన్వీనియంట్గా ఉంటుంది. మీరు తిబ్లిసీ సిటీలో ఎంబీబీఎస్ చేయాలి అనుకుంటే ఒక మంచి యూనివర్సిటీ, మీరు యూఎస్ఎంఎల్ఈ కానీ ప్లాబ్ కానీ క్రాక్ కాకసస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అనేది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు.